తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు బియ్యం అయితే వేసి నానబెట్టి నైట్ అయితే రుబ్బి పెట్టాను కదా, తెల్లసరికి అయితే ఇట్లా వంగింది. ఇప్పుడైతే దోశ వేసుకుందాం. దోశ ఎలా వస్తుందో చూద్దాం. మనం ఎంత వెడల్పు రుద్దుకున్నా మంచిగా వస్తుంది దోశ అయితే. మంచిగా కొంచెం చుక్కల ఆయిల్ వేసి నేనైతే నెయ్యి వేస్తున్నా. నెయ్యితోటి కాల్చుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలా కాస్తంత నెయ్యి వేసి కాల్చుకుంటే ఇష్టం తినే వాళ్ళు అయితే నెయ్యి వేసుకోవచ్చు, వద్దనుకుంటే నూనె అయినా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకొని అయితే కాల్చుకోవాలి. ఇలా అయితే రెండు వైపులా కాల్చుకోవాలి. ఎంత నీట్గా వస్తాయంటే మంచిగా వస్తాయి జొన్నలు పోసినా కూడా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.